శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక్కొక్క జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే రేపు షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ కుజుడు కూడా చక్కగా బ్రహ్మాండంగా ద్వితీయ భావం చూస్తున్నాడు కాబట్టి చక్కగా కంఠధ్వని బాగుంటుంది, మీకు ముఖవర్చస్సు పెరుగుతుంది. గాయకులకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి పూజింపబడతారు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా భోజనం, అది గొప్ప అదృష్టం ఉండవు. దంతస్థిరి ఉండాలంటారు కదా, అది మనకి ఎక్కడికి వెళ్ళినా, మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి భోజన వసతులు, ఫుడ్ దొరుకుతుంది. అందరికీ దొరుకుతుందండి. మీకు కొద్దిగా స్పెషల్గా ఆదరించి, అభిమానించి, ప్రేమగా ఇది చెప్పక్కర్లా, ఇదో విధంగా బాగుందండి. కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ విషయంలో ఎదుటి వాళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం లేదు. మీకు రాహు నడుచురా, రాహు మంచివాడా? నిజంగా మంచివాడు కాదండి. నిజంగా అంటే అబద్ధంగా కూడా ఉండదు, నిజంగా ఉండదు. చతుర్థ భావంలో రాహు ఎప్పుడు కూడా మంచి చేయడు. కానీ ఒక అదృష్టం ఏంటంటే ఆభరణ యోగాన్ని కలిగిస్తాడని నేను కొన్ని చోట్ల ఎగ్జామ్స్ చదువుతూ ఉంటాను. నేను ఇప్పుడు కూడా నిరంతరం నేను రిఫర్ చేసుకుంటూ ఉంటానండి బుక్స్. సరే, పక్క పెడితే రాహు చతుర్థ భావంలో ఉండడం వల్ల మాతృభూమిని వదిలి దూర ప్రాంతాలు వెళ్తారని కూడా చెప్తా శాస్త్రం. అలాగే కొద్దిగా కష్టాలతో కూడుకున్నటువంటి ఫారెన్ యోగం ఉంటుంది. అలాగే గురు ప్రభావం వలన కూడా, గురుడు చూస్తున్నాడు కదండి రాహుని, వలన చెడు ప్రభావం తగ్గి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తల్లిగారికి బాగుండము, విద్యలో బాగా రాణించడము, ఆభరణ ప్రాప్తి కలగడము, సంగీతం సంగీతం కూడా చూస్తాం కదా, సంగీతంలో కూడా బాగా మేటి అని అనిపించుకోవడం, మీరు ధీటుగా, అది చాలా బాగుందండి. ఏదైనా రైతులకు కూడా బాగా పంటలో డబ్బులు వస్తాయి. పంచమ స్థానంలో చేరున్నాడు కదా. ఇక ఒక పాయింట్ చెప్పాలండి, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకు ఏమనుకోకండి. ఏంటంటే జనరల్గా డాక్టర్ సలహాల మేరకు మీరు సిజరీన్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. మీకు డెలివరీ టైంలో మీకు సిజరీన్ ఆపరేషన్ చేసి మిమ్మల్ని తీస్తారు. అంటే ప్రతివాడు ఇది సిజరీన్ ఆపరేషన్ చేస్తాడు, సిజరీన్ ఆపరేషన్ అదే కాదు కదండి. ఎందుకంటే కారణాలు కూడా ఉన్నాయి. నేను ప్రతి వాళ్ళకి సిజరీన్ ఆపరేషన్ అయిపోవాలని, అదే నార్మల్ డెలివరీ ఉండకూడదు నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా అనుకోను. డాక్టర్ సలహాల మేరకే మీకు అలా జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్తాను తప్ప జరిగిపోతాయని మాత్రం చెప్పను, అలా కాదు. కానీ శని కుజుల కారకత్వం వల్ల అలా ఉండడానికి అవకాశాలు ఉండి తీరుతున్నాయి, ఉంటాయేమో కూడా. సరే, బిడ్డ తల్లి సేఫ్ అండి, అది మీ మంచి కోసమే జరుగుతుంది డాక్టర్ సలహాలు. సరే, పక్క పెడితే ఏదేమైనా మీ పిల్లలకు కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని నీటి దగ్గరికి పంపించకండి, వాళ్ళకి పాదాలు కూడా దెబ్బ తగలడానికి అవకాశం. మీ పిల్లలకి మాత్రం ఉండి తీరుతూ జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగులుతాయి పిల్లలు కూడా. సరే, ఆ కారణాలు 1,00,000 కారణాలు అంటారు కదా, కొన్ని కారణాలు ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఏదైనా భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా బాగుంటారండి. శుక్రుడు కూడా. కాకపోతే ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, మంచిదవాడా? ఖచ్చితంగా మంచివాడారండి. ఎందుకంటే కేంద్రాధిపతి పాపి కంటే అష్టమంలో ఉన్న శుక్రుడు వల్ల ప్లస్ గురుడు వలన ధనప్రాప్తి కలుగుతుండో. పైగా ధనప్రాప్తి కలగడమే కాకుండా తలవంతలకు వచ్చే ధనయోగం కలుగుతుంది. అష్టమ శుక్రుడు ఉండడం వలన తప్పే లేదండి. ఆయన ధనాన్ని ఇస్తాడు, సమృద్ధిగా ధనాన్ని ఇస్తాడు, కుటుంబంలో చిన్న మనస్పర్ధలు కలిగించడం చేస్తుంటాడు తప్ప బాగుంటుంది.
రవి బుధులు లేరా భాగ్యంలో? ఆయన ఒక్కడు చాలండి మీకు భాగ్యంలోనూ దశమంలోకి వచ్చేస్తాడు రవి. 16వ తారీఖు వరకు భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు సార్. ఎంబీబీఎస్ డాక్టర్స్, ఎంబీబీఎస్ కానీ పిహెచ్డి కానీ ఎండి కానీ ఉంటారుగా, ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా చేసే డాక్టర్స్కి బాగా కలిసి వస్తుందండి. డబ్బులు బాగా కలిసి వస్తాయి. రీజన్స్ కూడా చెప్తూ ఉంటాం కదండి మనం. కర్కాటక రాశిలో, మేషరాశి, కొన్ని రాశులు ఉన్నాయి. ఆ డాక్టర్స్ సంబంధించిన రాశులు అండి అవి. దాంట్లో రవి బుధులు ఉన్నా, రాహు ఉన్నా, కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. వాటి వల్ల ఖచ్చితంగా మీరు బాగా ప్రొఫెషనల్గా వ్యాపారపరంగా సక్సెస్ అవుతారు. అలాగే మీరు మీ రాశిలో కొంతమందికి కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. రవి ప్రభావం వల్ల నాన్నగారికి మరింత బాగుంటుంది. రాజకీయ రంగంలో పదవులు అలంకరిస్తూ ఉంటారు. ఏముందండి బ్రహ్మాండంగా. దశమంలో రవి, దశమరవి ఎంత బాగున్నాడండి. ఆయన కలిసిన కేతువు, రవితో కలిసిన కేతువు దశమంలో అంటే తండ్రి గారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. జనగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దశమంలో రవి ఉంటే దిగ్బలుడు కదండి, స్ట్రాంగ్, చాలా బలంగా ఉంటాడు. అటువంటిది కేతు కూడా ఉన్నాడంటే మరింత స్ట్రాంగ్నెస్ ఏర్పడి శుభ ఫలితాలే మీకు ఇచ్చి తీరుతాడు. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. అలాగే వాళ్ళు ధన ప్రాప్తి బాగా కలుగుతుందండి. వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, పై అధికారుల చేత గౌరవింపబడము, అంటే మీరే అధికారి, పై బాసులు వాళ్ళకు కూడా మంచి, వాళ్ళ వల్ల మీకు బాగా ప్రమోషన్స్ రావడము. కష్టపడ్డ వర్క్ ఇది ఎక్కువ ఉంటుంది మీకు, బర్డెను కొద్దిగా కష్టపడుతూ ఉంటారు. ఏదైనా దశమరం ఉన్నాడంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగాల ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సామాన్యం కాదండి. రవిబుధులు, రవికేతువులు ఉన్నారంటే చాలా మంచి శుభాలు ఇస్తాడు. కానీ 11వ భావంలో కుజుడు ఉన్నాడు, అమ్మయ్య బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోకూడదండి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి 11వ భావంలో ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడితో చూడబడతాడు. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ రంగం అనుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సక్సెస్ కారు, వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీకు శని దృష్టి కుజుడుకోవడం వల్ల మీకు కూడా చిన్న ఆపరేషన్స్ అనో, చిన్న చిన్న దెబ్బలు తగలడమనో, అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో, బ్లడ్ కనపడమనో, ఎముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడమో మీ జాతకాలు రీత్యా కొంత ఆధారపడి ఉంది. నిజంగా జరగకపోవచ్చు కూడా. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, శనీశ్వరుని ఆరాధించడం వలన ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకుంటే మాత్రమే మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడానికి అంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే. పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్ జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నింటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. అయితే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాశులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాశుల వాళ్ళు
పూజించడం వలన ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడారు అన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాసుల వాళ్ళు అన్ని రంగాలను ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.